తెలంగాణ ఇక ఎన్నికలకి సిద్ధం కావాలి. దాదాపు ఏడాదిన్నర అవస్తుంది. ఏడాదింబావో అవుతుంది దగ్గరగా. అక్కడ ఎన్నికల తర్వాతన ఇప్పుడు క్లిష్టమైనటువంటి అంశం మొట్టమొదటిసారి ముగ్గురికి పరీక్షా సమయం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక తేడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పక్షంగా కాంగ్రెస్సు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తయారైన అటుదిటయింది పాలన. 2014 రిపీట్ అయింది, కాకపోతే రివర్స్లో రిపీట్ అయింది. అయితే భారతీయ జనతా పార్టీ 2014తో పోల్చుకుంటే భారీగా బలం సాధించింది. 8 అసెంబ్లీ స్థానాలు సాధించింది. అప్పుడు 2014 తెలుగుదేశంతో కలిపి పొత్తు పెట్టుకుని 5 సాధిస్తే అక్కడ ఇండివిజువల్గా 8 స్థానాలు సాధించి మొన్న, ఎందుకంటే మధ్యలో 2018లో 1 సీటే సాధించింది. తర్వాత ఇంకో 2 గెలిచింది, రఘునందన్ రావును, తర్వాత ఈటెల రాజేందర్ వీళ్ళది. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8కి. అదే సందర్భంలో ఆ తర్వాత 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శాంతం చతికిలు పడిపోయింది, 0 అయిపోయింది. ఇటు కాంగ్రెస్ పార్టీ 8, ఇటు బీజేపీ 8 సాధిస్తే 1 సీటు ఎంఐఎం సాధి ఫైనల్గా బీఆర్ఎస్ 0 కిందకి మారింది. లోక్సభలో బీఆర్ఎస్ఏ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు. ఈలోపు రేవంత్ని వెంటాడుతున్నది బీఆర్ఎస్. రేవంత్ వేస్తున్నటువంటి ఎత్తులు, వీళ్ళని 10 మందిని తీసుకోవడం, ఇవన్నీ నడిచిపోయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరి ప్రతిభ ఏంటి, కాంగ్రెస్ సత్తా ఏంటి, బీజేపీ సత్తా ఏంటి, బీఆర్ఎస్ సత్తా ఏంటి, ఎవరు పుంజుకున్నారు, ఎవరు దెబ్బతిన్నారు, స్థానికంగా ఎవరికి బలం ఉంది, ఇది తేలే సందర్భం. కాబట్టి అన్ని పార్టీలు తమ సత్తా చూపుకోవాల్సినటువంటి సందర్భం.